హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పుదీనా పులావ్. కావాల్సింది పుదీనా కట్ట చిన్నది, అది శుభ్రంగా చేసుకొని నీట్గా కడిగి మిక్సీ జార్లో పెట్టుకుందాం. ఒక 10 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్కని తరిగి సన్నగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సన్నగా ఇదంతా నీట్గా సన్నగా కట్ చేసుకొని ఒక చిన్నులపై ఒలిచి పెట్టుకుందాము. ఇవంతా కలిపి మిక్సీ పట్టుకుందాం అండి. గ్లాస్తో నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. ఇవి నీట్గా కడిగి నానబెట్టుకుందాం అండి. పొయ్యి మీద రైస్ కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా తీసుకుందాం. మరాఠీ మొగ్గ, లవంగాలు, స్టార్ పువ్వు, ఇలాచి ఇవన్నీ వేసుకుంటూ చక్కగా ఈవెన్గా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. షాజీరా, జీడిపప్పు ఇవన్నీ చక్కగా ఎంత మంచిగా వేగితే ఫ్లేవర్స్ అంత నీట్గా రైస్కి పట్టుకుంటుంది ఫ్రెండ్స్. ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం అండి. ఇదంతా మంచిగా ఇలా ఫ్రై చేసుకొని నానబెట్టుకున్న రైస్ని ఇవి వేగినాక ఈ పేస్ట్ని వేసుకుందాం ఫ్రెండ్స్. ఇదంతా మంచిగా ఈ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయ్యే విధంగా మంచిగా పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకుంటూ కదుపుకుంటూ ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇదంతా మంచిగా వేగే కొంది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. కొంచెం మూత పెట్టుకొని ఫ్రై చేస్తూ మూత పెడుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా మంచిగా వేగిన తర్వాత నేను 2 కప్పుల రైస్కి 3.5 కప్పుల వాటర్ తీసుకున్నాను. 3.5 గ్లాసుల వాటర్, రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని ఇలా తెరిలిన తర్వాత రైస్ని వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా రైస్ అంతా వేసుకొని కొత్తిమీర వేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇదంతా మంచిగా ఇలా కలుపుకుందామండి. ఎంత మంచిగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసి ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకుందాం. యమ్మీ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పుదీనా పులావ్ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, రైస్ ఎంత నీట్గా ఉడికిపోయిందో. చక్కగా ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో ఒకసారి